ఈరోజు ఆర్మూరు పట్టణంలో మున్సిపల్ పరిధి లోపల ఉన్న నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ గారు అంకిత్ గారు మరి ముఖ్యంగా కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు నేను ఉన్న సీనియర్ నాయకులు అందరం ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాసనసభ్యుడిగా సుమారు 50 సార్ల గౌరవనీయ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి ఇన్ఛార్జ్ మంత్రి దగ్గరికి వెళ్ళి గౌరవనీయ స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే QFIDC నిధులు పోయిన ప్రభుత్వంలో ఆగిపోయిన నిధులు, కొత్త నిధులు కావు. ఎవడన్నా నకిలీ డాక్టర్లు ఏదన్నా మాట్లాడితే నకిలీ డాక్టర్లు మాటలు పట్టుకోకండి. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా శాసనసభ్యుడిగా ఆ ప్రజల పట్ల ఉన్న బాధ్యతతోని గత ప్రభుత్వంలో మధ్యలో ఆపేసిన పనులని సుమారు సంవత్సరం నుంచి తిరుగుతుంటే 100 సార్లు ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. సుమారు 14.5 కోట్లు నిధులు రోడ్స్కు, డ్రైనేజెస్కు, సెంట్రల్ డ్రైనేజెస్కు, 4 కోట్లు గూండ్ల చెరువు మినీ ట్యాంక్ బండ్, ఈ 18.5 కోట్లు, ఇప్పుడు సుమారు ఇంకొక 10 కోట్లు శాంక్షన్ కావడానికి అవకాశం ఉంది. దీంతోపాటు ఇంకా 50 కోట్లు ప్రెస్ రిలీజ్ చేస్తాం. మళ్ళీ QFIDC నిధుల గురించి మళ్ళీ 50 కోట్లు పెట్టాను. అది గౌరవనీయ ఇన్ఛార్జ్ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు VCMDకి రాశారు. ఈ 50 కోట్లు కూడా శాంక్షన్ చేయాలి. వాళ్ళు ఎందుకంటే మళ్ళీ మేము గన్న తర్వాత ఎందుకొని గుర్తాడుతున్నాం, చాలామంది ఉన్నారు కాబట్టి ఇదే మేము చెప్తున్నాం అన్నట్టు ఏమేమి పెట్టాము. ఇప్పుడు ప్రజలకు సరైన వసతులు, సరైన దీంతోపాటు అమూర్తి కేంద్ర ప్రభుత్వము 65% నిధులతో, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 43 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజే ఒక హౌసింగ్ బోర్డు పార్క్లో వాటర్ ట్యాంకు 8 ట్యాంకులు మొత్తము వాటరు ఈరోజు ఏదైతే వేస్తున్నాం ఆర్మూర్ పట్టణానికి 2030